మీరు జీవితంలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? మీరు మీ జీవితంలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికో తెలుసా? చెప్పండి. హైయెస్ట్ ప్రిఫరెన్స్. ఇక దానికి ఇంకా అది అది లేకపోతే ఇంకా మనకి ఇంకా జీవితమే లేదన్నట్టుగా ఇస్తాం. దేనికి చెప్పండి? సెల్ ఫోన్. సెల్ ఫోనా? అబ్బో, సెల్ ఫోన్ కంటే ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంకోటి ఇస్తారు. మీరు ఎవరైనా చెప్పగలిగితే నిజంగా గ్రేట్. యూఆర్ సో గ్రేట్ ఇఫ్ యు నో దిస్. ఫుడ్. ఫుడ్ కంటే ఇంకా హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇంకోటి ఉంది. మీరు మీ లైఫ్ లో హైయెస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే దేనికోసం అంటే కంఫర్ట్ కి ఇస్తారు, సుఖానికి ఇస్తారు. కంఫర్ట్ కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మీ లైఫ్ నుంచి దేనికి ఇవ్వరు చూడండి. యూ వాంట్ టు బి కంఫర్టబుల్ ఆల్వేస్. సుఖానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామంటే, మీరు మామూలుగా కుర్చీ ఉంటుంది కదా, ప్లాస్టిక్ చైర్లో కూర్చోవచ్చు చక్కగా, కానీ కూర్చుంటారంటే నీకు పెద్ద సోఫా కావాలి. ఎందుకు సోఫా కావాలి? వై యూ వాంట్ టు సిట్ ఇన్ సోఫా అంటే బికాస్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కదా. మామూలు 4 చక్రాలకు అన్నిటికీ 4 చక్రాలు ఉంటాయి కారుకి, చిన్న మారుతి కారులో వెళ్ళొచ్చు, కానీ నీకు పెద్ద కారు కావాలా? ఎందుకు? బికాస్ యూ వాంట్ టు బి కంఫర్టబుల్. ఇప్పుడు వచ్చిన జీతం సరిపోతుంది, ఇంకా కావాలి, ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా కావాలి. ఎందుకు? అంటే ఇంకా కొద్దిగా సుఖంగా జీవించవచ్చు కదా. చూడండి, మీ ఆలోచన, ప్రతి ఆలోచన వెనుక కంఫర్ట్ అనేది లేకుండా ఆలోచన అనేది ఉండదు. అంత ప్రిఫరెన్స్ ఇస్తాం కంఫర్ట్. సో ఎప్పుడైతే మీరు ఈ కంఫర్ట్ కి మీరు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారో ఏమవుతుంది? ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏమైపోయింది? ఇల్లు తులుస్తావా రోజు? తోడవు. ఒక పని మనిషిని పెట్టుకోండి. అమ్మ ఎందుకు వచ్చిన కష్టం, నడ్డి వంచాలా, అదైతే ఆవిడ చేస్తుంది కదా. బట్టలు ఇంతకుముందు అందరూ బట్టలు ఉతికేవారు, రోజు ఉతుకుతున్నారా? కంఫర్ట్ కావాలి. ఏం చేసుకున్నావు? ఒక ఉతుక్కునే మెషిన్ తెచ్చుకున్నావు. చూడండి, ప్రతిదీ రుబ్బాల, దోశ వేసుకోవాలనుకోండి రుబ్బాల, కొద్దిగా కష్టపడితే ఎనర్జీ వస్తుంది యాక్చువల్గా. అమ్మ రుబ్బాల, దానితో మెషిన్ చేసుకున్నాం. సో ఇట్లాగా ప్రతి దానికి నువ్వు చేయాల్సిన ప్రతి పనికి కంఫర్ట్ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చేసేసి దానికి ఒకటి పేరెత్తి చేసేసుకున్న సుఖానికి బాగా అలవాటు పడుతుంది. సుఖంగా ఉన్నా, సుఖంగా సుఖం సుఖం సుఖం. ఎక్కడుంది శారీరక శ్రమ? ఎక్కడుంది? చూడండి, ఈ రోజుల్లో శారీరక శ్రమ ఎవరు చేయి. ఇది మనకు పెరిగిపోయింది, పప్పటి పెరిగిపోయింది బాగా. మానసిక ఇది ఎక్కువైపోయింది. సో ఫైర్ అనే ఎలిమెంట్ ఛార్జింగ్ అవ్వట్లేదు, చేసుకోవట్లేదు మీరు. అప్పుడు ప్రాణాయామ చేయాలా, సూర్య నమస్కారం చేయాలా, ఎందుకు వచ్చింది అంత కష్టం, ఎవడ పట్టమన్నాడు అంత కష్టం. కూర్చుని పడుకుంటే హ్యాపీగా సుఖంగా కాసేపు పడుకుంటే బాగుంటుంది కదా. నీ జీవితంలో ఒక సీక్రెట్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు సుఖానికి ప్రిఫరెన్స్ ఇవ్వవో నీ జీవితం అంతా సుఖంగా ఉంటుంది. జై గురుదేవ్.